పహల్గామ్ టెర్రర్ అటాక్ తర్వాత భారత్ పాకిస్తాన్ మధ్య టెన్షన్స్ నెలకొన్న విషయం మనందరూ తెలిసిందే. దానికి సంబంధించి యుఎన్ఎస్సి ఐక్యరాజ్యసమితి భద్రతా మండలి ఒక క్లోజ్ డోర్ కన్సల్టేషన్ కండక్ట్ చేసింది. దానిలో పాకిస్తాన్ చర్యలను తప్పు పట్టింది. అసలు పాకిస్తాన్ ఇదే టైంలో మిసైల్ టెస్ట్ ఎందుకు చేసింది, అదేవిధంగా పాకిస్తాన్కి లష్కర్ ఈ తైబాకి సంబంధం ఏంటి, అసలు పాకిస్తాన్ ఎందుకు ఇంకా లష్కర్ ఈ తైబాని కాపు కాస్తోంది అంటూ ప్రశ్నించింది కూడా. పాకిస్తాన్ చేసే పనుల్ని తీవ్రంగా తప్పుపట్టింది ఐక్యరాజ్యసమితి భద్రతా మండలి. అసలు టూరిస్టుల మీద అటాక్ ఏంటి, అమాయకుల మీద అటాక్ ఏంటి అని కూడా అడిగింది. మనకు తెలుసు పాకిస్తాన్ ఇప్పుడు యుఎన్ఎస్సిలో నాన్ పర్మనెంట్ మెంబర్ కూడా. ఈ మే మాసానికి ఈజిప్ట్ ప్రెసిడెంట్గా ఉంది యుఎన్ఎస్సికి. ఈజిప్ట్ అధ్యక్షతన ఈ సమావేశం జరిగిందనమాట. అసలు అమాయకులైన టూరిస్టులు అంత దారుణంగా వాళ్ళని చంపాల్సిన అవసరం ఏంటి అని చెప్పి కూడా ప్రశ్నించింది. ఓ పక్క పాకిస్తాన్ మాత్రం ఈ అంశాన్ని, అంటే ఇండియా మా పైన కావాలని ఎలిగేషన్స్ వేస్తుందని చెప్పి ఈ అంశాన్ని ఇంటర్నేషనలైజ్ చేసి గోల చేయాలని ట్రై చేస్తే, ఇంకో పక్క ఇంటర్నేషనల్ కమ్యూనిటీ మాత్రం పాకిస్తానే తప్పు పడుతుందన్నమాట. పాకిస్తాన్ ఇలాంటి సందర్భంలో టెన్షన్స్ ఎస్కలేట్ చేస్తూ మిసైల్ టెస్ట్ చేయడం తప్పు కదా అని పాకిస్తాన్ ప్రశ్నించింది యుఎన్ఎస్సి. యుఎన్ఎస్సిలో 15 మంది సభ్యులు ఉంటారు. 5 శాశ్వత సభ్యులు, 10 మంది అశాశ్వత సభ్యులు. అమెరికా, చైనా, ఫ్రాన్స్, బ్రిటన్, రష్యా ఈ 5 శాశ్వత సభ్యులు అనమాట. వారితో పాటు అల్జీరియా, డెన్మార్క్, గ్రీస్, గుయానా, పనామా, సౌత్ కొరియా, సియరా లియోన్, స్లోవేనియా, సోమాలియా వీళ్ళందరూ కూడా నాన్ పర్మనెంట్ అశాశ్వత సభ్యులుగా ఉన్నారనమాట. దాదాపు గంటకు పైగా ఈ క్లోజ్ డోర్ సమావేశం జరిగింది. దానిలో సభ్యులందరూ కూడా టెర్రర్ అటాక్ని ఖండించారు. దాంతోపాటు ఖచ్చితంగా దీనికి అకౌంటబిలిటీ ఉండాలి, జవాబుదారీతనం ఉండాలి. అసలు ఇంతమందిని చంపే హక్కు ఎవరిచ్చారు, ఎవరు దీనికి బాధ్యులు, ఖచ్చితంగా అకౌంటబిలిటీ తీసుకురావాలని చెప్పి కూడా ఐక్యరాజ్యసమితి నిర్ణయించిందనమాట. ఇక్కడ పహల్గామ్ టెర్రర్ అటాక్లో ఆ టెర్రర్ అటాక్ జరిగినప్పుడు ఒక ఉదంతం కూడా బయటకు వచ్చింది. వాళ్ళ మొత్తం అడిగి, అంటే టెర్రరిస్టులు ఎవరైతే టూరిస్టులు ఉన్నారో వాళ్ళ మొత్తం అడిగి వాళ్ళని ప్రార్థనలు చేయమని చెప్పి ఇలా చాలా అడిగి టెస్ట్ చేసి మరి వాళ్ళని చంపేశారు. ఇది ఎంత దారుణం అని చెప్పి ఐక్యరాజ్యసమితి చెప్పిందనమాట. పాకిస్తాన్ కావాలని ఫాల్స్ నెరేటివ్ చేస్తుందని కూడా యుఎన్ఎస్సిలో కొంతమంది గుర్తించారు. అంటే కావాలని ఒక ఫాల్స్ నెరేటివ్ డెవలప్ చేసి ఇండియా పైన కావాలని ఇండియా మమ్మల్ని అనుమానిస్తుంది, మాకేమీ సంబంధం లేదని చెప్పడానికి ట్రై చేస్తుంది, కానీ పాకిస్తాన్ తప్పుందని మాత్రం అర్థమవుతుందన్నమాట. అదేవిధంగా పాకిస్తాన్ ఇంకో విషయం అక్కడ హైలైట్ చేయడానికి ట్రై చేస్తుంది. ఇండియా ఇండస్ వాటర్ ట్రీటీని సస్పెండ్ చేసింది, అది అంతర్జాతీయ చట్టాలకు విరుద్ధం, ఇంటర్నేషనల్ లాకు విరుద్ధం అని చెప్పి పాకిస్తాన్ హైలైట్ చేయాలని ట్రై చేసినా అక్కడ మాత్రం విషయం మొత్తం కూడా టెర్రరిజం వైపే జరిగిందంట. టెర్రరిజం అంశంలోనే చర్చ పూర్తి స్థాయిలో జరిగిందంట. ముఖ్యంగా పీస్ఫుల్ రెజల్యూషన్ ఆఫ్ ద డిస్ప్యూట్, శాంతియుతంగా ఈ అంశం పరిష్కరించాలి, అంతేగాని మిసైల్ టెస్టులు చేసి ఒకళ్ళొకళ్ళు కవ్వించుకుంటే మంచిది కాదని చెప్పి కూడా యుఎన్ఎస్సి చెప్పిందనమాట. సో రష్యన్ డిప్లొమాట్ కూడా ఒక మాట చెప్పారు అక్కడ, వీ హోప్ ఫర్ డీఎస్కలేషన్, ఇండియా పాకిస్తాన్ మధ్య టెన్షన్స్ తగ్గాలని మేము కోరుకుంటామని చెప్పి రష్యన్ డిప్లొమాట్ చెప్పారనమాట. అదేవిధంగా ఐక్యరాజ్యసమితి చీఫ్ ఆంటోనియో గుటెరస్ కూడా ఒక మాట అన్నారు, ఆ మిలిటరీ సొల్యూషన్ ఈజ్ నాట్ ఎ సొల్యూషన్, ఖచ్చితంగా యుద్ధం ఉండకూడదు, దీనికి మిలిటరీ సొల్యూషన్ కాదు, ఇరుపక్షాలు మ్యాక్సిమం రెస్ట్రైంట్ ఫాలో అవ్వాలని కూడా ఆంటోనియో గుటెరస్ చెప్పారనమాట. ఓవరాల్గా సివిలియన్స్ని, అమాయకుల్ని టార్గెట్ చేయటం ఎవరూ యాక్సెప్ట్ చేయరు, కంప్లీట్లీ ఇట్ ఈస్ అన్యాక్సెప్టబుల్ అని చెప్పి యుఎన్ఎస్సి చెప్తోంది. సో ఇక్కడ కూడా ఐక్యరాజ్యసమితి భద్రతా మండలిలో కూడా పాకిస్తాన్కి చుక్కెదురైందనమాట. పాకిస్తాన్ ఏమనుకుందంటే ఇంటర్నేషనల్ కమ్యూనిటీ మొత్తం తనకు సపోర్ట్ వస్తుంది, ఇండియా అనుమానాలు, ఇండియా కేవలం ఒక రూమర్ సృష్టిస్తుంది, నాదేమీ తప్పు లేదని చెప్పడానికి ట్రై చేస్తుంది, కానీ ఎవరు ఇప్పుడు పాకిస్తాన్ నమ్మట్లేదన్నమాట.